హాయ్ అండి, అందరికీ నమస్కారం. రీసెంట్గా నటి పూనం కౌర్ గారి ఇంటర్వ్యూ చూశానండి. ఆ ఇంటర్వ్యూ చూసిన తర్వాత నాకు ఒక విషయం అర్థమైంది. నేడు సమాజంలో వ్యతిరేక వర్గాలు మెగా ఫ్యామిలీ మీద ఎన్ని కుట్రలు చేస్తున్నారని నాకు ఒక విషయం అర్థమైందండి. ఆమె మాట్లాడుతూ ఆమె ఇంటర్వ్యూలో కొంతమంది కడప నుంచి నా దగ్గరికి వచ్చి ఒక నటుడు గురించి వ్యతిరేకంగా మాట్లాడితే భారీ మొత్తంలో డబ్బులు ఇస్తాం, పదవులు ఇస్తాం అని చెప్పి ఆఫర్ చేశారంట ఆమెకి. అలాగే ఆమె లొంగపోయినప్పటికీ మీ ఫోటోలు మార్పింగ్ చేసి ఇంటర్నెట్లో పెడతాం అని చెప్పి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశారంట. అంతటితో ఆగిపోకుండా ఆమెకు అప్పుడే నిశ్చితార్థం వాళ్ళ ఫ్రెండ్తో అవ్వాలంట. ఆ సమయంలో పోసాని కృష్ణమురళి గారితో ప్రెస్ మీట్ పెట్టించి ఆమె పేరును ప్రస్తావించి లేనిపోని ఎఫ్ఐఆర్ను అంటగట్టి ఆమె యొక్క వివాహాన్ని కూడా రద్దు చేసుకోవాల్సిన అవసరం వచ్చిందని చెప్పింది. చాలా బాధ అనిపించిందండి. అంటే స్వార్థ రాజకీయాల కోసం, ప్రత్యర్థుల్ని ఎదుర్కోవడానికి కోసం ఇలాంటి నీచ రాజకీయాలు మీరు చేశారు కదా. మీ కుటుంబం ఏమైందో ఇప్పుడు మీరు ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఎవరైతే నేను గురించి అంటున్నానో మీ అందరికి కూడా వాళ్ళు తెలుసు.